చేరువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోం. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నవారు అందరూ కూడా ఒకసారి పరమ తండ్రికి స్తుతిస్తాం. హల్లెలూయా. పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి టైం డిసిప్లిన్ విషయంలో అన్న చెప్తూ వచ్చాడు. కాబట్టి అది టైం అనేది మనం ఎంతగా మనం పాటిస్తే మనం అంతగా వర్ధిల్లుతాం. ఎందుకంటే పరమ తండ్రి యొక్క సన్నిధిలో అంటే టైం విషయంలో, పంక్చువాలిటీ విషయంలో వైఎంపిఎం మించి అంటే ఎక్కడెక్కడ కనబడదేమో ఆ విధంగా టైం స్టార్ట్ చేయడం, టైం ముగించడం. సేవకులంగా మరి విశ్వాసులుగా మరి ఉపదేశకులు కూడా ఆ విధంగా టైం పంక్చువాలిటీ కలిగి ఉంటారు. అయితే విశ్వాసులు వచ్చే విషయంలో, మందిర ప్రేరు ఇచ్చే విషయంలో మాత్రం ఇంకా ఎదగాలని కోరుతూ వస్తుంటున్నాం. అసలు మన వాక్యంలోకి వెళదాము. పరమ తండ్రి యొక్క ఇంటికి వచ్చాము, ఆయన సన్నిధికి వచ్చాము. ఆయన సన్నిధిలో మనము జీవాన్ని పొందుకొని వెళ్ళడానికి, జీవంతో నింపబడి సమృద్ధైన జీవంతో నింపబడి వెళ్ళడానికి వచ్చాము. కాబట్టి ఆయన యొక్క ఉపదేశం ద్వారా సమృద్ధైన ఉపదేశాన్ని మనం విని సమృద్ధైన జీవాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకొని వెళదాం. లేఖన భాగం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనము చదువుకున్న తర్వాత మన మధ్యన వాసుభావ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనము చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనం రక్షించును. ఈ దిన మనం ధ్యానించుకునే అంశము యెహోవా మన శాసనకర్త. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. సర్వకృపానిధి యెహోవా, పరిశుద్ధాత్ముడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాల చెంతకొచ్చి మీ పరిశుద్ధ విశ్రాంతి దినములో అయ్యా మీ మాట వినడానికి నాయన మీరు మమ్మల్ని సమకూర్చి తండ్రి సమాజంగా మీరు నిలబెట్టి మీ దాసుల ద్వారా తండ్రి మీరు మాట్లాడడానికి మీరు కలిగిన ప్రణాళికను బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయమున తండ్రి మీ దాసుడు మీ ప్రియకుమారుడు దయాకర్ బ్రదర్ను మీరు నిలబెట్టుకొని మీ అమూల్యమైనటువంటి మాటలను మకరందాన్ని తండ్రి మేము ఆస్వాదించేటువంటి భాగ్యము కూడి ఉన్న మా అందరికీ మీరు దయచేయండి తండ్రి. ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలను కూడా మీరు దర్శించండి, మీరు మాట్లాడండి, ఓదార్చండి. అయ్యా పండుగలకు సిద్ధపాటుగా తండ్రి నాయన మీ యొక్క మార్గములలో తండ్రి మేము నడుచుకొనున్నట్లు మీరే న్యాయాధిపతిగా ఉండి తండ్రి మమ్మల్ని ఆదరిస్తూ మీ న్యాయము పక్షమున మమ్మల్ని నిలబెట్టుకొని మీ కృపకు పాత్రలుగా చేసి నడిపించి మహిమ పొందుకోనుమని మీ దాసుని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోనమని మీ జ్ఞానాత్మ చేత మీరు నింపి మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో మీరు జ్ఞానమును వివేచనను అనుగ్రహించి వినిచున్న మా చెవులు మందము కాకుండా విని విడిచిపెట్టే వారంగా కాకుండా ఆయా మీ వాక్య ప్రకారము మీరు సెలవిచ్చిన మాట ప్రకారము మేము జీవించినట్లు మీ కృప కాపుదల తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకొనుమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెషోవా మెస్సియ నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బాబు. చదువుకున్న లేఖన భాగము యెషయా గ్రంథము 33వ అధ్యాయంలో 22వ వచనంలో యెహోవా మన శాసనకర్త. చూడండి, ప్రతి దేశమునకు కూడా ఒక రాజ్యాంగం ఉంటుంది, ఒక శాసనం ఉంటుంది. మన భారతదేశానికి కూడా రాజ్యాంగం ఉంది. కాబట్టి ఇట్టి శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగము అని మనం చదువుతుంటాం, మనం వింటుంటాం. కాబట్టి శాసనం ద్వారా నిర్మితమైన ఆ యొక్క రాజ్యాంగమునకు లోబడి విధేయులమైతే మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ పొందుకోవచ్చు, అర్హత పొందుకోవచ్చు. ఆ శాస్త్రం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం లోబడకపోతే, ఆ లాకు మనం లోబడకపోతే, విధేయులము కాకపోతే మనకు కోర్టు ద్వారా శిక్ష విధిస్తుంది గవర్నమెంట్. కాబట్టి శిక్షార్హులముగా ఎంచబడతాం. కాబట్టి ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజ్యాంగం కనబడుతూ వస్తుంటుంది. ఈ రాజ్యాంగాన్ని నిర్మించిన, శాసించిన, రాసిన శాసనకర్త మన యెహోవా. కాబట్టి ఆయన యొక్క శాసనములు ఏ విధంగా ఉన్నాయి
మన లేఖనాల్లో మనం చూసుకుందాం. ఆయన శాసనములను మనం ఏ విధంగా ఆచరించాలి, ఎందుకంటే ఆయన శాసనాల గురించి, ఆ శాసనము శాసించిన ఆయన గురించి మనం తెలుసుకుంటే అది ఎంతో మనకు ఆశీర్వాదం. వాటిని మనం అనుసరిస్తే ఎంతో దీవెన. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడుతూ వచ్చింది. 119వ కీర్తన 2వ వచనంలో 119వ కీర్తన 2వ వచనంలో రాయబడిన మాట ఒకసారి మనం చదువుకొని మనం ముందుకు వెళదాము. 119వ కీర్తన 2వ వచనములో, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు, ఎవరైతే ఆ యెహోవా నా శాసనకర్త అని ఆయన శాసించిన శాసనములు వాటిని గైకొనాలని ఎవరైతే గైకొని వాటిని పూర్ణ హృదయముతో ఆయనను వెదుకుతుంటారో, వాటిని అనుసరిస్తూ ఆ శాసనము గైకొనుచు ఆయనను పూర్ణ ఉదయంతో సేవిస్తూ ఆయన మార్గం నడుస్తుంటారో వారు ధన్యులు, వారు బ్లెస్సెడ్ పీపుల్. వారు ఆయన మార్గం నడుచుకొనొచ్చు, ఏ పాపమును చేయరు. కాబట్టి శాసనములను గైకుంటే, శాసనం అనుసరించి నడుచుకుంటే ఏ పాపము చెయ్యము సుమా. పాపము చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి అందుకే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు రాయించి పెడుతూ వచ్చాడు పరమ తండ్రి ఆ శాసనముల విషయంలో. ఎందుకంటే ఆ శాసనముల విషయంలో భక్తుడు అంటూ వచ్చాడు, ఒక శ్రేష్టమైన మాట అంటూ వచ్చాడు. 14వ వచనంలో, ఇదే 119వ కీర్తన 14వ వచనంలో ఒక మాట అంటాడు, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. సర్వ సంపదలు దొరికినట్లు అంటే భూమి మీద ఉన్న ఎన్ని సంపదలు ఉన్నాయో అన్ని సంపదలు దొరికిన దానితో సమానముగా ఆయన శాసనముల మార్గమును ఆయన ఎంచుకొనిచున్నాడు భక్తుడు. అందుకే ఆ భక్తుడు ఏమంటూ వచ్చాడంటే, అయ్యా నీ శాసనములు గైకొన్నట్లు, నీ శాసనములు నేను నెరవేర్చినట్లు, నీ శాసనములు అనుసరించినట్లు నాకు బుద్ధి దయచేమో, నాకు జ్ఞానం దయచేమో అంటుంటాడు. కాబట్టి ఆ యొక్క మార్గంలో నడవడానికి, ఆ శాసనములలో అనుసరించి నడవడానికి, ఎందుకంటే ఆయన యొక్క మాటల యొక్క అంతరార్థాన్ని మనం గ్రహిస్తే కానీ ఆ శాసనముల యొక్క ప్రాముఖ్యత మనకు తెలియదు సుమా. ఏమంటున్నాడు? సర్వ సంపదలు. చూడండి, ఈ లోకములో ఒక బంగారము దొరికితే, ఒక వెండి దొరికితే, ఒక వజ్రము దొరికితే ఎంతగా మనం సంతోషిస్తాం. లేదా మనము ఏదైనా షాపింగ్ చేసాము, లక్కీ డ్రాలో మనకు ఒక మంచి గిఫ్ట్ దొరికింది, ఎంత సంతోషిస్తాం. అబ్బా ఫ్రీగా వచ్చింది, ఎంత సంతోషిస్తాం. ఒక టీవీయో లేకపోతే ఒక బైకో ఒక కారో దొరికింది, వచ్చింది అనుకోండి, ఎంతగా మన సంతోషము. కానీ వాటికంటే ఈ లోకములో క్షయమైపోయే దానికంటే, క్షయమైపోయే బహుమానముల కంటే, క్షయమైపోయే వెండి బంగారముల కంటే శ్రేష్టమైనవి ఆయన ఇచ్చిన శాసనములు సుమా. కాబట్టి ఆ శాసనములు దొరికితే వాటి ఆనందిస్తే, వాటి యందు సంతోషిస్తే నీ హృదయం ఎంతగా సంతోషిస్తుందో 111వ వచనంలో కూడా అంటాడు పరమ తండ్రి, పరమ తండ్రి భక్తుడు దావీదు అంటాడు. 119వ కీర్తన 111వ వచనంలో ఒక మాట అంటాడు, నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవు నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. దయచేసి మైక్లో మనం చదవాల్సింది కోరుతున్నాం, ఎందుకంటే యూట్యూబ్లో వినడానికి. కాబట్టి నీ శాసనములు చూడండి, అవి హృదయానందకరములు. అంటే నా హృదయాన్ని సంతోషపరిచేవి, నా హృదయాన్ని ఆనందపరిచేవి. ఏంటియా అంటే నీ శాసనములే సుమా. అవి నాకు నిత్య స్వాస్థ్యము. కాబట్టి నిత్య స్వాస్థ్యమైనవి, నిత్య ఆనందమైనవి ఏంటి అట? సర్వసంపదలు ఏంటి అట? ఆయన శాసనములు. కాబట్టి ఆ శాసనములను మనం ఏ విధంగా గైకుంటున్నాం, ఏ విధంగా అనుసరిస్తున్నాం, ఏ విధంగా పడ్డ మనం వాటిని, ఎందుకంటే శాసనములు ఎన్నడూ కూడా తప్పిపోవు సుమా. ఆయన రాసిన శాసనము ఒకటే ఒకటి మార్చాడు, కానీ ఇక ఏది మార్చలేదు. ఏ శాసనం రాశాడు, ఏ శాసనం మార్చాడు ఆయన? ఏ శాసనాన్ని కొట్టివేశాడు? మరణ శాసనము రాసిన వారి యొక్క మరణము
అవశ్యము. అట్టి శాసనం రాసిన వాడు బ్రతికితే ఆ శాసనమును ఎవరు తీసివేయగలరు? అపోస్తలుడైన పౌలు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. కాబట్టి మరణ శాస్త్రం రాశాడు ఆయన. కాబట్టి ఆ మరణ శాస్త్రం ఆ విధంగా నిలిచింది. కాబట్టి ఆ మరణ శాస్త్రం ద్వారా మానవులందరికీ మరణం ప్రాప్తమైంది. కాబట్టి మానవుని ఆ మరణం నుంచి విడిపించడానికి కొరకు ఆ మరణ శాస్త్రం రాసిన ఆయనే ఆ మరణము నుండి ఆ మరణ శాసనాన్ని ఆయన కొట్టివేశాడు. కాబట్టి అందుకే ఆ శాసనము తప్ప, మరణ శాసనము తప్ప ఇంకా ఏ శాసనము కూడా మార్చబడలేదు సుమా. కాబట్టి మరణ శాసనము ఒకసారి హెబ్రీ రాసిన పత్రికలోకి వెళదాం. 9వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట అపోస్తలుడైన పౌలు రాస్తూ వస్తుంటాడు. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము. మరణ శాసనం ఎక్కడ ఉండునో, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము అక్కడ మరణ శాసనము వ్రాసిన వారి మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా. చూడండి, మరణ శాసనం రాసిన వారికి మరణము అవశ్యము. ఎందుకంటే ఆ మరణం ముళ్ళు విరిచే అధికారము, ఆ మరణ శాసనం రాసింది ఆయన. కాబట్టి ఆ ముళ్ళును విరిచే అధికారము ఆయనకొక్కనికే కలదు. కాబట్టి ఆ మరణను ముళ్ళు విరవాలి అన్నా, ఆ మరణం మీద జయం పొందాలి అన్నా, ఆ మరణ శాసనము మార్చాలి అన్నా ఆయన ఆ మరణము నొందితేనే, ఆ మరణపు ముళ్ళును ఆయన విరవడానికి ఆయన మరణము చెందుతూ వచ్చాడు సమా. కాబట్టి అందుకే చక్కగా రాస్తూ వచ్చాడు, మరణం పొందితేనే అది చెల్లును. మరణశాసనం రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా. కాబట్టి ఆ శాసనమును మార్చే అధికారం ఆయనకొక్కరికే కలదు. కాబట్టి పాపములను క్షమించడానికి అధికారము ఆయనకొక్కనికే కలదు. ఎందుకంటే ఆ మరణ శాసనాన్ని ఆయన తీసివేశాడు సమా. కాబట్టి పాపములు క్షమించడానికి అధికారం కలదు. పాపములను ఎవరి మీదైనా రుజువుపరచాలని ఆయనకొక్కనికే అధికారం కలదు సుమా. పాపములు క్షమించడము, పాపములు రుజువుపరచడం కూడా ఆయన ద్వారానే. కాబట్టి ఏ మానవునికి కూడా అధికారము లేదు. ఏ మానవునికి కూడా పాపములు క్షమించే అధికారము ఏ మానవునికి లేదు సుమా. కాబట్టి ఆయనకొక్కనికి. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణం ముళ్ళును ఆయన తీసివేశాడు, ఆ మరణములు ఆయన కొట్టివేశాడు. కాబట్టి ఆ శాసనాన్ని ఆయన మార్చాడు. కాబట్టి ఆయనకొక్కనికి అధికారం కలుస్తుమా. కాబట్టి ఆ శాసనము రాసిన ఆ శాసనకర్త గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే మన మరణ శాసనం మార్చిన మన శాసనకర్త ఆయన మరణం చెందాడు సుమా. ఎలా మరణం చెందాడు? ఏ విధంగా మరణం చెందాడు? ఎందుకంటే హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 14-15 వచనంలో ఆయన ఈ మాట రాస్తూ వస్తుంటాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. చాలండి. మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని ఓడించాలి అంటే, అపవాది మీద జయము కలగాలి అంటే, అపవాది మీద జయము కలిగి ఆయనే ఈ మానవుని మరణం యొక్క ఆ బంధకం నుంచి విడిపించడానికి కొరకు ఏం చేస్తూ వచ్చాడంటే, మరణము చేత దాస్యంకు లోబడిన వారిని విడిపించడానికి కొరకు ఆయన మరణం నందుతూ వచ్చాడు. ఆయన రక్తమాంసమును ధరించుకొని ఆ మరణమును ఆయన నుంచి చూశాడు. ఆయన మరణములు విరిచాడు సుమా. కాబట్టి మరణ శాసనమును ఆయన రాశాడు, మరణాన్ని ఆయన తెంచాడు. కాబట్టి అందుకే ఆయన ఏమంటాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? కాబట్టి ఆ మరణము ఒకప్పుడు ఏలుతుండే మానవుణ్ణి, ఆ మరణము మానవుని మీద ఏలుతుండే అధికారం ఉండే. కానీ ఆ మరణాన్ని ముళ్ళను తుంచాడు, ఆయన తీసివేశాడు. కాబట్టి ఈ దినమున ఆయన ఆ శాసనం రాసిన ఆయన మరణం చెందాడు. కాబట్టి ఆ మరణ శాసనం రాసిన ఆ మరణము ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఆయన నిన్ను విడిపించాడు. కాబట్టి ఆ విడిపించడానికి ఆయన రక్తమాంసములో పాలివాడవుతూ వచ్చాడు.
రక్తమాంసంలో పాలివాడుతూ వచ్చాడు. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వరూపం ధరించుకోలేదు, కానీ ఏ విధంగా వచ్చాడట? ఆయన మానవుని స్వరూపం ధరించుకొని, ఎంత మాత్రం దేవదూతల స్వరూపం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వరూపం ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి ఎవరైనా శ్రమలలో, శోధనలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉంటే, ఎవరైనా హృదయంలో వేదనతో ఉంటే, ఎవరైనా హృదయంలో అయ్యో మాకు ఈ బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయని సరే అనుకుంటే ఆయన యొక్క సన్నిధికి వెళ్ళి, అయ్యా ముఖ్యంగా నా మరణాన్ని కొట్టివేశావు, నా మరణములు విరిచావు తండ్రి, నా మరణం నా నుంచి తీసివేశావు, ఆ పాపం వల్ల వచ్చి జీతం మరణాన్ని తీసివేశావు, కాబట్టి నాకు నిత్య జీవం ఇచ్చావని, అయ్యా నిత్య జీవానికి నేను పొందుకోవడానికి కొరకు నన్ను ఈ మరణపు శాస్త్రం నుంచి నన్ను విడిపించావు తండ్రి అని ఎవరైనా ఆరాధించడానికి కొరకు ఆ శ్రమను ఆయన అనుభవించాడు సుమా. కాబట్టి ఆయన గురించి నువ్వు తెలుసుకుంటే అతి శ్రేష్టమైన మన ప్రధాన యాజకుడైన ఆ యెహోషువ ఆ శాసనాన్ని ఆయన మారుస్తూ వచ్చాడు. ఇంకో కీర్తనకారుడు ఇంకొక మాట అంటుంటాడు. కీర్తన 93వ అధ్యాయంలో ఇంకొక మాట, కొన్ని లేఖనాలు మనం చూసుకుంటుంటే ఆయన శాసనాల గురించి వింటుంటే 93వ కీర్తన 5వ వచనంలో ఒక మాట అంటాడు, నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు యెహోవా, ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవయ్యా. పరిశుద్ధత విషయములో, పవిత్రత విషయములో పరమతండ్రి ఇచ్చిన శాసనములు ఎన్నడూ తప్పిపోవు సుమా. కాబట్టి ఏ విధంగా మనం అపవిత్రపరచబడుతున్నాం, ఏ విధంగా మనము అపవిత్రత కొని తెచ్చుకుంటున్నాం అనే విషయంలో పరమతండ్రి ఇచ్చిన శాసనములు ఎన్నడూ కూడా తప్పిపోవుగా ఉన్నాయి. కాబట్టి ఆయన శాసనములు నిత్యము నిలిచేవి. కాబట్టి ఆ శాసనముల మార్గముల తట్టు మనము చూసి ఆ శాసనములు అనుసరించి నడుచుకుంటుంటే మనకి ఈ లోకంలో సంతోషము, సర్వసంపదలు దొరికినట్లుగా మనం భావిస్తాం సుమా. కాబట్టి ఎవరైతే ఆయన శాస్త్రములు గైకొంటారో, ఎవరైతే ఆయన శాస్త్రములు గైకొంటారో, ఆయన శాస్త్రం అనుసరించి నడుచుకుంటుంటారో వారికి ఆయన ఏం చేస్తారట? ఒక శ్రేష్టమైన మాట 25వ కీర్తనలో ఆయన అంటుంటాడు. 25వ కీర్తన 10వ వచనంలో, 25వ కీర్తన 10వ వచనంలో ఒక మాట అంటుంటాడు, ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములై ఉన్నవి. చూడండి, ఆయన నియమించిన శాసనములు గైకొను వారి విషయములో ఆయన త్రోవలన్నీ కూడా కృపా సత్యములై ఉన్నవి. చూడండి, ఎవరైతే ఆయన నియమించిన శాసనం గైకుంటూ వెళుతుంటుంటారో, వారికి లోబడుతూ వెళ్తుంటుంటారో ఆయన కృప వారికి తోడుగా ఉంటుంది సుమా. వారికి ఆయన సర్వసత్యాన్ని బయలుపరుస్తాడు సుమా. ఆయన వారికి నడవలసిన మార్గమును బోధిస్తాడు సుమా. కాబట్టి ఎవరైతే ఆయన శాసనం గైకుంటుంటారో పరమతండ్రి వారి ప్రాణమును నెమ్మదిగా ఉంచుతాడు. వారి ప్రాణమును ఆయన నెమ్మదిగా ఉంచుతాడు. కింది వచనంలో కనబడుతూ వస్తుంటుంది, యెహోవా అతని ప్రాణమును నెమ్మదిగా, అతని సంతానం భూమిని సంతరించుకొనును. చూడండి, అతని ప్రాణం నెమ్మదిగా ఉండును 13వ వచనంలో అంటున్నాడు. కాబట్టి ఆయన శాసనం గైకొనుచున్న వారి విషయంలో, ఆయన నిబంధనలు గైకుంటున్న వారి విషయంలో ఏ విధంగా ఉంటుందంటే ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో క్షేమైపోయే అనగా గతించిపోయే ఆస్తుల గురించి, సంపదల గురించి పరిగెత్తుతుంటే ఎక్కడ ఎవరి ప్రాణమునకు నెమ్మది దొరకదు సుమా. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని ఇంకా మనక జీవితంలో తృప్తి లేక, నెమ్మది లేక, సమాధానం లేక పరిగెత్తుతూనే ఉంటాము. కానీ అయ్యా నీ శాస్త్రములు సర్వసంపదలని, సర్వ సంపదలు నీ శాసనములు, సర్వ సంపదలు నీ శాసనములు, సంతోషింతును స్వాస్థ్యము నీవని, సంతోషింతును స్వాస్థ్యము నీవని, నీతో రావిడువనయ్యా, నీతోనే ఉందునయ్యా, నీతో రావిడువనయ్యా, నీతోనే ఉందునయ్యా, నా జీవం ప్రాణం తోరావిను,
జీవం ప్రాణం తోరావిను, నీ నీతి మార్గం విడువను అవిను. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఎవరైతే ఆయన శాసనం గైకుంటారో వారి ప్రాణంను నెమ్మదిగా ఉంచుతాడు పరమ తండ్రి. వారు సంతోషంతో ఆనందంతో పాటలు పాడుతుంటారు, కీర్తిస్తుంటారు. ఎందుకంటే వారికి ఆయన తోడుగా ఉంటాడు. కాబట్టి వారి యొక్క జీవితంలో పరమ తండ్రి వారికి ఎంతగా సమీపముగా ఉంటాడంటే, ఎంతగా వారికి పరమ తండ్రి వారిని నడిపిస్తూ ఉంటాడంటే ధర్మంలో కూడా రాయించి పెడుతూ వచ్చాడు. ద్వితీయోపదేశ కాండం ఒకసారి చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండంలో పరమ తండ్రి 6వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయన ఒకసారి రాయించి పెడుతున్న మాట. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. మీ ఎలోహిమైన యెహోవా నీ ఎలోహిమైన యెహోవా ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలను ఆయనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను. నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదనని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలెను. చూడండి, ఆయన నియమించిన శాసనలను కట్టలను జాగ్రత్తగా ఆచరింపవలను. ఆచరిస్తే పరమతను ఏం చేస్తాడట? నీకు మేలు చేసేదను, నీకు మేలు కలుగున్నట్లుగా పరమతను నీకు మేలు చేస్తాడు. ఆయన శాసనం గైకుంటూ ఉంటుంటే, ఆయన భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయన శాసనలు గైకుంటూ ఉంటుంటే నీ ఎదుట నుండి నీ శత్రువులను ఆయన వెళ్ళగొడతాడు సుమా. కాబట్టి మన శత్రువును వెలగొట్టేది ఆయనే, యుద్ధము జరిగించేది ఆయనే, యుద్ధశూరుడు ఆయనే. ఆయనని పక్షాన పోరాడాలి, ఆయన్ని పక్షాన వాద్యమాడాలి, ఆయన నీకంటే ముందుగా వెళ్ళాలి, నీ మార్గాన్ని సరళపరచాలి, ఆయన నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు ఆయన శాసనం గైకొనాలి సుమా. ఆయన యొక్క మార్గములలో నువ్వు నడుస్తూ వెళుతూ ఉండు, ఆయన శాసనం గైకుంటూ వెళుతూ ఉండు. ఆ పరమ తండ్రి నీకున్న అడ్డు పొడ్డలన్నీ కూడా తొలగిస్తూ ఆయన నీ శత్రువులు వెలగొడుతూ ఆయన నీకు జయకేతనం ఎగరవేస్తాడు. నీవు జయ జీవితము జీవించినట్లుగా ఆయన నిన్ను నడిపిస్తూ వస్తుంటాడు సుమా. కాబట్టి ఆయన దృష్టికి నువ్వు యథార్థమైనది ఉత్తమమైనది చేయవలను. ఏంటిది ఆయన దృష్టికి యథార్థమైనది? ఆయన శాసనలు గైకొనడమే. ఆయన దృష్టికి ఉత్తమమైనది ఏది? ఆయన యొక్క మార్గములలో నువ్వు నడవడమే. ఆయన శాసనం గైకొనొచ్చు, అవి నిత్య స్వాస్థ్యమని, అవే నీకు సర్వ సంపదలని నువ్వు భావించి వాటిని గైకొంటూ నువ్వు నడవడమే, అది ఆయన దృష్టికి ఉత్తమమైనది. కాబట్టి ఆ ఉత్తమమైనది ఆ యథార్థమైనది నువ్వు చేస్తే ఆ పరమ తండ్రి నీ పితలతో ప్రమాణం చేసిన దేశంలో నిన్ను ప్రవేశపెడతాడు. అన్నాడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు పరమతని వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఈ పాలు తెలు ప్రవహించే దేశమును నీ సంతానముకు నేను స్వాస్థ్యముగా ఇచ్చేదను అని వాగ్దానం చేసిన ఆ వాగ్దానముల దేశంలోనికి పరమతండ్రి వారిని ప్రవేశపెడుతున్న సందర్భంలో మాట్లాడుతున్న మాట, మనకు పరమ కానాను ఇస్తాడు సుమా. కాబట్టి ఆ నిత్య స్వాస్థ్యములని శాసనం గైకుంటూ ఎవరైతే ఆయనను నడుస్తూ ఆయన మార్గంలో నడుస్తుంటారో పరమతండ్రి వారిని ఆ యొక్క నూతన యెరూషలేముకు తీసుకుని వెళతాడు. నూతన యెరూషలేములో వారిని ఆనందింపజేస్తాడు. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, నీవు ఆయన యొక్క చెప్పిన శాస్త్రములు గైకొనుంటే నీకు మేలు చేస్తాడు, మేలు కలుగున్నట్లుగా. కాబట్టి ఆయన యొక్క మార్గంలో నడుస్తున్న వారికి, ఆయన త్రోవలో నడుస్తున్న వారికి ఆయన తప్పక మేలు చేస్తాడు సుమా. కాబట్టి మేలు చేసే విషయంలో ఆయన కోసం ఆలస్యం అవుతుందేమో, కొంచెం ఎదురు చూస్తాడేమో. నా కుమారుడు నా శాసనం నుంచి తప్పుకుంటాడా, నా శాసనంలో నిలిచి ఉంటాడా, నా మార్గం నిలిచి ఉంటాడా, నా మార్గం నుంచి తప్పిపోతాడా అని ఎదురు చూస్తాడు. ఓర్పుతో సహనముతో మనం అదే మార్గంలో ఆయన శాసనాలు గైకుంటూ నిందారహితంగా మనం నడుచుకుంటే తగిన కాలమందు తప్పక పరమతండ్రి మేలు చేస్తాడు సుమా. కాబట్టి ఆయన యందు భక్తుల వారి నిమిత్తము ఆయనను ఎవరైతే ఆయన ఆశ్రయిస్తూ ఆయన శరణిస్తున్నారో వారికి ఆయన తప్పక మేలు చేస్తాడు. వారి కొరకు మేలులు ఆయన దాచించి పెడతాడు సుమా. ఇప్పుడు నువ్వు మేలు పొందాలి అంటే, ఆయన సన్నిధిలో ఆస్వాదింపబడాలి అంటే ఆయన యొక్క మార్గంలో నువ్వు నువ్వు ఆయన అడగాలి, నువ్వు ఆయన సన్నిధిలో నడవాలి. ఆ విధంగా పరమతండ్రి తన యొక్క భక్తులకు ఆయన ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. ఆజ్ఞాపించిన మార్గంలో వారు నడుస్తూ వచ్చారు. వారు నడిచి
ఆయన సేవిస్తూ వచ్చారు సుమా. ఆ సేవించారు కాబట్టి వారు ఏం చేస్తూ వచ్చారంటే వారు గొప్పగా ఆస్వాదింపబడుతూ వచ్చారు, గొప్పగా దీవెపడుతూ వచ్చారు. ఒకసారి మనము ఒక రాజుని గురించి మనం చూద్దాం. పరమ తండ్రి యొక్క సన్నిధానంలో ఏ విధంగా తన యొక్క జీవితంలో ఆయన మార్గంలో నడుస్తూ వచ్చాడు, ఆయన నీతిని అనుసరిస్తూ వచ్చాడు. ఇదే యెషయా గ్రంథంలో ఒకసారి మనం చూసుకుందాం. ఇదే యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూసుకుంటే 38వ అధ్యాయంలో ఒక మాట ఆయన సన్నిధిలో ఒక భక్తుడు అంటూ వస్తున్నాడు. 38వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. చూడండి, అయ్యా నేనెట్లు నీ సన్నిధిలో నడుచుకుంటునో, నీ శాస్త్రంలో నడుచుకుంటునో. హిజ్కియా పస్కా పండుగను ఘనముగా ఆచరింపజేస్తూ వచ్చాడు, ఘనముగా జరిగిస్తూ వచ్చాడు. ఆయన కాలంలో పండుగలను ఆయన ఘనముగా ఆచరించాడు కాబట్టి, ఆ శాస్త్రం గైకొన్నాడు కాబట్టి, ఆయనకు మరణకరమైన రోగం కలిగినప్పుడు, ఆయన యొక్క దీపం ఆరిపోతూ వస్తుంటున్నప్పుడు పరమ తండ్రి తన ప్రవక్తను, తన సేవకుని పంపి, యెషయాను పంపి ఆయనను సరిచేయగానే ఆయన సరి చేసుకుంటూ వచ్చాడు. అయ్యా నేను ఎట్లు నడుచుకున్నాను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నీ శాస్త్రంలో ఏ విధంగా అనుసరించాను, ఏ విధంగా నీ ధర్మశాస్త్రం అనుసరించాను, ఏ విధంగా నీ నియామకాలను అనుసరించాను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఆయన చేసిన ప్రార్థన పరమతండ్రి విన్నాడు సుమా. పరమతండ్రి విని ఆ పరమతండ్రి యొక్క భక్తుని యొక్క హిజ్కియా ప్రార్థన విని పరమతండ్రి ఏం చేస్తూ వచ్చాడంటే తన యొక్క ఆయుష్ను పరమతండ్రి పొడిగిస్తూ వచ్చాడు. అద్భుతమైన విధానంలో, ఆశ్చర్యమైన విధానంలో పరమతండ్రి ఆయన ఆయుష్ను పొడిగించి గొప్పగా పరమతండ్రి ఆయన నిలబెట్టుకుంటూ వచ్చాడు సుమా. అదే మాదిరిగా భక్తులందరూ కూడా వారి యొక్క జీవితాల్లో ఆ చీకటి సమయంలో, వారి కష్టకాలంలో, వారి ఆ యొక్క జీవితంలో వారు పొందుతున్న శ్రమల కాలంలో వారు అనుసరించిన నీతిని జ్ఞాపకం చేసుకోమని వారు ప్రార్థన చేసి వచ్చినప్పుడు పరమతండ్రి వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు సుమా. వారిని ఆదరిస్తూ వచ్చాడు, ధైర్యపరుస్తూ వచ్చాడు, వారిని బలపరుస్తూ వచ్చాడు. కాబట్టి అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం 2వ దినవృత్తాంత గ్రంథంలో ఒకసారి మనం చూసుకుందాం. పరమతండ్రి సన్నిధానంలో ఏ విధంగా హిజ్కియా తన జీవితాన్ని ఏ విధంగా సమర్పించుకొని ఏ విధంగా ఆరాధిస్తూ వచ్చాడు. హిజ్కియా 29వ అధ్యాయంలోకి వెళదాం. ఒకసారి 29వ అధ్యాయము సరి చూసుకుందాం. 20వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. ఆ రాజ్యము కొరకు పరిశుద్ధ స్థలము కొరకును యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను 7 పొట్టేళ్లను 7 గొర్రెపిల్లను ఆ 7 మేకపోతులను వారికి తెచ్చి గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారికి యాజకులకు ఆజ్ఞాపించెను. చూడండి, ఏ కాలంలో ఏ విధంగా అక్కడ బలి అర్పించాలో, అక్కడ యాజకత్వం జరిగించాలో వారికి యాజకులకు ఆయన చక్కగా అన్ని సమకూర్చి వారిని యాజకులుగా అక్కడ నిలబెట్టి పరమతండ్రి యొక్క సన్నిధానంలో వారిని ఆ బలిపీఠం మీద బలి అర్పించడానికి కొరకు ఆయన చక్కగా జరిగిస్తూ వచ్చాడు సుమా. ఎందుకంటే పరమతండ్రి యొక్క సన్నిధిలో ఆ విధంగా జరిగించాల్సిన యాజకత్వ క్రమమంతా కూడా, ఆ లేవి క్రమమంతా కూడా జరిగించడానికి కొరకు హిజ్కియా రాజు చక్కగా తన కాలంలో అన్నీ ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆ శాస్త్రములు అవి తప్పిపోకూడదు, ఆ శాస్త్రంలో నుంచి ఏది మీరకూడదు. కాబట్టి వాటిని చక్కగా జరిగించడానికి కొరకు లేవీలను సిద్ధపరుస్తూ వచ్చాడు, యాజకులను సిద్ధపరుస్తూ వచ్చాడు, కాబట్టి బలులను సిద్ధపరుస్తూ వచ్చాడు. అన్ని సిద్ధపరిచి వాళ్ళని ఆ విధంగా బలి అర్పించమని తెలియజేస్తూ వచ్చి ఆ విధంగా పండుగలు ఘనముగా ఆచరించడానికి కొరకు ఆయన తన వంతు శక్తి, తన వంతు ప్రయాసము, తన వంతు యొక్క కష్టము తను అక్కడ జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి పరమతండ్రి హిజ్కియా ప్రార్థన ఆలకిస్తూ వచ్చాడు సుమా. కాబట్టి హిజ్కియా కాలంలో పరమతండ్రి ఆయన యొక్క ప్రార్థన పరమతండ్రి సరికి చేర్చబడింది. పరమతండ్రి సరికి చేర్చబడింది. హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులు పరమతండ్రి స్వస్థపరిచాడు.
ఇది 2 దినవృత్తాంతములు 30 అధ్యాయంలో పరమ తండ్రి ఒక మాట రాయబడుతూ వచ్చింది 20 వచనములో. 2 దినవృత్తాంతములు 30 అధ్యాయం 20 వచనములో యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. హిజ్కియా చేసిన ప్రార్థన ఆలకించి జనులను స్వస్థపరిచెను. ఎందుకు పరమ తండ్రి హిజ్కియా ప్రార్థన ఆలకిస్తూ వచ్చాడు? ఆయన శాస్త్రములు ఎక్కడ మీరకుండా ఆయన శాస్త్రం గైకుంటూ వచ్చాడు కాబట్టి పరమ తండ్రి హిజ్కియా ప్రార్థన ఆలకించి జనులను స్వస్థపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఈ దినమున మన ప్రార్థన ఆలకించి మనల్ని ఆయన స్వస్థపరచాలి అంటే, మన యొక్క రోగం పోవాలి అంటే, లేదా మన ప్రార్థన ఆలకించి మన కుటుంబస్తులను ఆయన స్వస్థపరచాలి అంటే, మన సంఘస్థులను స్వస్థపరచాలి అంటే ఏం చేయాలంటే ఆయన శాస్త్రములను మీరకుండా ఆయన మార్గంలో మనము నడుచుకుంటుంటే హిజ్కియా ప్రార్థన ఆలకించి పరమతండ్రి జనులను స్వస్థపరిచినట్టుగా మనల్ని కూడా మన ప్రార్థన కూడా పరమతండ్రి ఆలకిస్తారు. మన ప్రార్థన మీద కూడా ఆయన కనుదృష్టి ఉంచుతాడు సుమా. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో ఈ విధంగా భక్తులు చేస్తున్న ప్రార్థన పరమతండ్రి విన్నాడు సుమా. ఎందుకంటే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలము, ఆయన ప్రభావము ఎవరి మీద ఆయన శక్తిని కుమ్మరిస్తారంటే ఆయన యొక్క సన్నిధిలో నిందారహితులుగా నడుచుకుంటున్న వారిని. కాబట్టి అందుకే భక్తుడు అంటూ వచ్చాడు, అయ్యా ఒక మాట 50వ కీర్తనలో ఒక మాట అంటుంటాడు. 50వ కీర్తన 50వ అధ్యాయంలో పరమతని సన్నిధానంలో ఒక మాట రాసి వస్తుంటాడు భక్తుడు. 16వ వచనం ఒకసారి 16వ వచనం. భక్తిహీనులతో ఎలోహిం ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించితివేమి, దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. పరమతండ్రి శాసనం గైకొనమని భక్తిహీనులతో చెప్తే భక్తిహీనులు ఏం చేస్తున్నారు? వారు ఆ మాటలు త్రోసివేస్తున్నారు. నువ్వు నా మాటలు త్రోసివేసేదవు కదా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. కాబట్టి పరమతండ్రి శాసనములను గైకుంటే మనం ఏం చేసుకుంటాం? దిద్దుబాటు చేసుకుంటాం. శాస్త్రములను అనుసరించి నడుచుకోవడం ద్వారా మనం ఎక్కడైనా తప్పిపోతున్నామేమో, శాస్త్రములను మనం అనుసరించడం ద్వారా, శాస్త్రములను మనం గైకొనడం ద్వారా ఎక్కడైనా మన ద్రోవలలో మనం ఎక్కడైనా తప్పిపోతున్నామేమని మనం దిద్దుకుంటాం. కానీ భక్తిహీనులు ఏం చేస్తారు? ఆయన మాటలను వెనుకకు త్రోసివేస్తారు. ఆయన కట్టలను గైకొనడు. వారు ఏం చేస్తారు? దిద్దుబాటు వారికి అసహ్యము కదా, నువ్వు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదు కదా. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ఈ విధంగా నా మాటలను త్రోసివేస్తున్నావు కాబట్టి నేను నిన్ను మరుచెదను అంటున్నాడు. కాబట్టి పరమతండ్రి వారిని జ్ఞాపకం చేసుకోడు సుమా. వారిని పరమతండ్రి జ్ఞాపకం చేసుకోడు. ఎవరైతే ఆయన శాసనలను మీరుతారో వారిని పరమతండ్రి జ్ఞాపకం చేసుకొనడు. వారి ప్రార్థన ఆలకించాడు. దిద్దుబాటు అసహ్యముగా ఎంచుకున్న వారిని. కాబట్టి పరమతండ్రి ఏం చెప్తున్నాడంటే నా శాస్త్రముల ద్వారా మీరు దిద్దుకోండి. హిజ్కియా రాజు తన యొక్క మార్గమును దిద్దుకున్నాడు. ఆయన హృదయంలో గర్వించిన గర్వము, ఆ గర్వమును ఆయనకు తెలియపరిచిన వెంటనే దిద్దుకున్నాడు. ఆ దిద్దుబాటు ఆయనకి ఏమైతూ వచ్చింది? ఆస్వాదకరంగా మార్చబడుతూ వచ్చింది, దీవెనకరంగా మార్చబడుతూ వచ్చింది, స్వస్థతను పొందుకొని ఆయుష్కాలం పొడిగింపబడుతూ వచ్చింది. కాబట్టి ఈ దినమున యెహోవా శాస్త్రముల మార్గములలో నడువమని ఉపదేశకుడికి ఉపదేశిస్తున్నప్పుడు ఆ మార్గములను నీవు అనుసరించక నడుచుకోక ఆ ఉత్తమమైన దాన్ని, ఆ యథార్థమైన దాన్ని తృణీకరించి నువ్వు వెళుతుంటే పరమతండ్రి ప్రార్థన ఆలకించడు సుమా. కాబట్టి పరమతండ్రి యొక్క మార్గములలో నడవడానికి కొరకు మనం ఏం చేసుకోవాలంటే మన మార్గములను కొన్నిసార్లు దిద్దుకోవాలి. కాబట్టి పరమతండ్రి యొక్క ఉపదేశములను అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు పరమతండ్రి. 63వ యెషయా గ్రంథం 63వ అధ్యాయములో 10వ వచనంలో ఒకసారి 10వ వచనంలో అంటూ వస్తున్నాడు, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారితో విరోధి ఆయను తానే వారితో యుద్ధము చేశాను. కాబట్టి శాస్త్రములను వారు మీరారు, ఆయన ఆజ్ఞలు మీరారు, ఆయన కట్టలు మీరారు. అప్పుడు పరమతండ్రి వారిని ఏం చేశాడు? ఆయనే వారితో యుద్ధము చేశాడు. ఆయనే వారిని శత్రువులకు అప్పగించాడు.
ఆయనే వారిని ప్రపంచ దేశ నలుమూలలో చెదరగొడుతూ వచ్చాడు. ఆ యెరూషలేమును ముట్టడి దిబ్బగా వేస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మను దుఃఖింపజేస్తూ వచ్చారు. ఇజ్రాయేల్ ఏం చేస్తూ వచ్చారు? ఆయన శాస్త్రంలో మార్గంలో నడవక ఆయనకు దుఃఖము కలగజేస్తూ వచ్చారు. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా, కాబట్టి శాస్త్రములను మనం మీరితే ఎవరు దుఃఖపడతారు? పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. అయ్యో నా కుమారునికి నేను ఈ విధంగా మేలు కలుగున్నట్లుగా, ఆస్వాదింపబడినట్లుగా, స్వస్థ పొందుకున్నట్లుగా, దీవింపబడినట్లుగా నేను శాస్త్రములు ఇస్తుంటే ఆ శాస్త్రం మీరుతున్నారు, ఆ శాస్త్రం తృణీకరిస్తున్నారు, వెనుకకు త్రోసివేస్తున్నారు అని ఆయన దుఃఖపడతారు. సుమా, ఎవరైతే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తారో పరిశుద్ధాత్మ వారికి విరోధి అవుతాడు. సుమా, పరిశుద్ధాత్మ వారికి విరోధి అయితే పరిశుద్ధాత్మ చేతుల నుంచి ఎవరు తప్పించుకోలేరు. సుమా, కాబట్టి శాస్త్రం నిర్లక్ష్యం చేయవారులారా, శాస్త్రం తృణీకరించువారులారా, ఆజ్ఞలను తృణీకరించువారులారా, పరమతండ్రి సన్నిధానంలో పరమతండ్రి మీతో యుద్ధం చేస్తాడు. కాబట్టి ఆ యుద్ధం చేస్తే ఎవరు తట్టుకోగలరు? ఎవరు తట్టుకోగలరు? కాబట్టి అందుకే ఆయన ఏమంటుంటాడంటే ఒక మాట, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఆయన హెచ్చరిక చేస్తూ వస్తుంటున్నాడు. ఆయన ఈ విధంగా ప్రకటించమని తెలియజేస్తూ వస్తుంటున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒక మాట అంటున్నాడు. 5-6-7 వచనాల్లో యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులను దాన్ని చూచెదరు, ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేను ఏమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. చాలండి. కాబట్టి పరమతని ప్రకటన చేయమంటున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకటి అంటున్నాడు. కానీ యెహోవా ఏమంటున్నాడంటే, అయ్యో ఇలాగూ ప్రకటించుము. ఏమని ప్రకటించుము? ఆయన శాస్త్రంలో నిత్యము నిలిచేటివి, ఆయన మార్గంలో నడవండి అని, ఆయన శాస్త్రంలో నడవండి అని, శాస్త్రంలో అనుసరించి నడుచుకోండి అని, అవి నిత్య స్వాస్థ్యమని భావించుకోండి అని, అవి సర్వసంపద దొరికినట్లుగా అవిని మీరు భావించుకోండి అని మీరు సర్వలోకానికి ప్రకటించుము, సర్వలోకానికి తెలియపరచుము. ఎందుకంటే అవి నిత్యము నిలిచేటివి సుమా. కాబట్టి ఈ లోకంలో మనుషులు ఏ విధంగా ఉన్నారంటే ఆయన యొక్క ఆజ్ఞలు తృణీకరించి ఆయన కట్టలు మరిచిన వారై వారికి ఉన్న అందమును బట్టి, వారికి ఉన్న గర్వమును బట్టి వారు అతిశయిస్తున్నారు. కాబట్టి సర్వశరీరులు గడ్డి వలె ఉన్నారు, వారి అందమంతా కూడా గడ్డి పువ్వులే ఉన్నది. కాబట్టి ప్రియులారా, పరమతండ్రి నేను హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు. ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, ఆయన శ్వాసము దాని మీద ఉదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జడ్డులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. ఏమంటున్నాడంటే, ఎలోహిం వాక్యము నిత్యము నిలిచును. ఎలోహిం వాక్యం మాత్రమే నిత్యము నిలిచేదిగా ఉండబోతుంది. ఎలోహిం శాసనం మాత్రమే నిత్యము నిలిచేదిగా ఉండబోతుంది. నిత్యము నిలిచిన దాని యందు మనము సంతోషిస్తామా? గడ్డి పువ్వులే ఎండిపోయే దాని యందు మనం సంతోషిస్తామా? మన బ్రతుకట గడ్డి పువ్వు లాంటిది. గడ్డి ఉదయం పచ్చగా ఉంటుంది, మధ్యాహ్నం ఎండగాస్తుంది, సాయంత్రం వాడిపోతుంది. కాబట్టి వాడిపోయే ఈ అందం కొరకు మనం ప్రయాసపడుతుంటాం. వాడిపోయే, ఆరిపోయే, క్షేమైపోయే వీటి కొరకు మనం ప్రయాసపడుతుంటాం. నిత్యము నిలుచును. ఈ మాట పరమతండ్రి ప్రకటించమన్నాడు. ఎలోహిం వాక్యము నిత్యము నిలుచును. ఎలోహిం శాస్త్రములు ఎన్నడెన్నడను తప్పిపోవు. వాటిని గైకున్న వారి విషయంలో ఆయన కృపాసత్యములు నిత్యము వారికి తోడుగా ఉంటును. కాబట్టి ప్రియులారా, దేన్ని మనం వెతుకుతున్నాం? దేన్ని మనం అనుసరిస్తున్నాం? మన మరణ శాసనము కొట్టివేసిన యాశ్వాను మనం అనుసరించి యాశ్వా మార్గంలో, ఆ యెహోవా మార్గంలో ఆ శాసనం గైకొంటే మన ప్రాణాన్ని నెమ్మదిగా ఉంచుతాడు. ఆయన మన సంతానాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. మన యొక్క సమస్తమును ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఏ విషయంలో పరమతండ్రి నీకేదైనా తక్కువ చేశాడా? ఏదైనా నీకు తక్కువ చేశాడా? ఆయన శాస్త్రం గైకుంటుంటే, ఆయన మార్గం నువ్వు నడుస్తుంటుంటే, అయ్యో నేను ఆశ్రదింపబడలేదు, నేను దీంపబడలేదు, నాకేమైనా కలగడం లేదనుకుంటున్నావేమో. ఆయన అంటూ వస్తుంటున్నాడు, నా కుమారుడా, నీ జీవం ఏ పాటిది?
నీ జీవాన్ని పొడిగిస్తున్నాను కదా, నేను సజీవులకు వస్తున్నాను కదా. మానవునిక జీవితం అంతా కూడా అదే 40వ యెషయా గ్రంథంలో అంటాడు, కింది వచ్చిన 11వ వచనంలో, మానవునిక బ్రతుకు త్రాసులోని ధూళి లాంటిది, త్రాసులోని ధూళి లాంటిది, గడ్డి లాంటిది నీ బ్రతుకు, గడ్డి పువ్వు లాంటిది. కాబట్టి ఉదయం సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, కుటుంబంతో ఉంటాం. సాయంత్రానికి మన యొక్క ప్రాణం పోతే సాయంత్రానికి ఎక్కడ ఉంటాము? మట్టిలో ఉంటాం, మట్టిలో ఉంటాం. మట్టిలో మట్టి అయిపోయే మన యొక్క అందమునకు చూసుకొని మనము గర్విస్తుంటాం, త్రాసులో ధూళి లాంటి చూసి గర్విస్తుంటాం. కానీ ఆయన శాస్త్రం గైకొని మన విషయంలో మాత్రము దిద్దుబాటు కలిగి ఉండం సుమా. దిద్దుబాటు ఎవరైతే అసంఖ్యించుకుంటారో పరమతండ్రి వారికి విరోధి అవుతాడు. పరమతండ్రి వారి మీద యుద్ధం చేస్తాడు. పరమతండ్రి వారిని విడిచిపెడతాడు, వారిని మర్చిపోతాడు. కాబట్టి పరమతండ్రి మార్గం నడవడానికి శాసనం గైకొను. అవి నీకు జీవమును, అవి నీకు మేలును కలగజేస్తాయి. కాబట్టి ఆ యథార్థవంతమైనవి, అవి ఉత్తమమైనవి అని భక్తుడు అంటూ వస్తున్నాడు. కాబట్టి నీవు పాపము చేయకుండా ఉండడానికి కొరకు ఆయన శాసనలు గాయకుంటున్నాడు. అటు పరిశుద్ధాత్మ తండ్రి నీకు సహాయం చేసి ఆయన తన నిత్య మార్గంలో నేను నడిపిస్తాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేసి మనం నడిపించును గాక. ఆమేన్.